హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు విడుదల చేశారు. అయితే ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. ఓవరాల్ గా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్లో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అదరగొట్టింది. ఫస్ట్ ఇయర్లో 85%, సెకండ్ ఇయర్లో 93% ఉత్తీర్ణతతో టాప్ ప్లేస్లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మన్యం జిల్లా టాప్ ప్లేస్ దక్కించుకోగా గుంటూరు, అన్నమయ్య 2-3 స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ ఇయర్లో 4,87,295 మంది పరీక్ష రాయిగా 3,42,979 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 4,22,030 మందికి 3,51,521 మంది పాస్ అయ్యారు. కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 33 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా అందరూ ఫెయిల్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్లో 14 మంది పరీక్షలు రాస్తే 2 మాత్రమే పాస్ అయినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. అయితే ఉత్తీర్ణత కాని వారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరగా దారిలో వైన్స్ కు వెళ్లారని, ఈ నేపథ్యంలో 3 చోట్ల యాక్సిడెంట్ జరిగిందన్నారు. పలు చోట్ల సీసీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మద్యం మత్తులోనే నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగి ప్రవీణ్ మరణించారని వెల్లడించారు. వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చారని పీఎం మోదీ కొనియాడారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతిపై గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి యువతలో హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పీఎం తెలుగులో ట్వీట్ చేశారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంక్ చెబుతోందని, మరి గవర్నమెంట్ ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణ రైతు మహోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతు మేళాలో పలు స్టాళ్లను సందర్శించి పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెలలో ప్రతి జిల్లాలో రైతు మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు సాగు చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయన్నారు. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగనాస్, హూగ్లీ జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి చేరి రాళ్ల దాడికి దిగారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ముర్షిదాబాద్లోని 110 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే బీజేపీ కూటమిపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఓడిపోయే కూటమి. ఇలాంటి విద్రోహ శక్తులను తమిళ ప్రజలు సహించరు. గతంలో కూడా ఎన్నోసార్లు ఓడించారు. మళ్లీ ఓడేందుకే అమిత్ షా పొత్తు పెట్టుకున్నారు. దీనిపై వారి స్టాండ్ ఏంటో చెప్పలేదు అని ధ్వజమెత్తారు. నీట్, హిందీ ఇంపోజిషన్, వక్ఫ్ చట్టం సవరణను వ్యతిరేకిస్తున్నామన్న ఏఐడీఎంకే నిన్న అమిత్ షా ముందు మౌనం వహించిందని దుయ్యబట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని హనుమాన్ టెంపుల్లో చిత్ర బృందం ఈ పాటను రిలీజ్ చేసింది. అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలలో నిర్మాతలతో పాటు దర్శకుడు వశిష్ఠ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫర్ చోటాకే నాయుడు తదితరులు పాల్గొన్నారు. తనకు ఇంగ్లీష్ రాదని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ రిజ్వాన్ స్పందించారు. తాను ట్రోలింగ్ ను పట్టించుకోనన్నారు.
నేను చదువుకోలేదు, పాక్ జట్టుకు కెప్టెన్గా ఉండి కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నందుకు సిగ్గుపడట్లేదు. నా నుంచి మేనేజ్మెంట్ క్రికెట్ మాత్రమే కోరుకుంటుంది, ఇంగ్లీష్ కాదు. ఒకవేళ ఇంగ్లీషే కావాలంటే క్రికెట్ను వదిలి ప్రొఫెసర్ అయ్యుండేవాడినని కౌంటర్ ఇచ్చారు. యూపీఐ పేమెంట్స్ నిలిచిపోవడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. సాంకేతిక కారణాలతో సేవల్లో అంతరాయం ఏర్పడిందని, పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సేవల పనితీరుపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని, వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇటీవల తరచూ పేమెంట్స్ ఫెయిల్ అవుతుండటంతో యూజర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత సంతతి మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షాపై మాఫియా ఆరోపణలు వచ్చాయి. గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నడిపిస్తున్నట్లు అతనిపై అభియోగాలు మోపారు. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ఆరోపించారు. మాఫియా తరహా గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఆనంద్ షా రాకెటరింగ్, గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు తేలింది. ఇక అభియోగాలు నమోదైన 39 మందిలో 42 ఏళ్ల ఆనంద్ షా కూడా ఒకరు అని అటార్నీ జనరల్ వెల్లడించారు. రాష్ట్రంలోని 12 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన తరువాత ఈ అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.